హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఎంత బావుంటుందంటే అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏందనుకుంటున్నారు? ఇవాళ అన్నంలోకి కానీ, వేడివేడిగా అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా కూడా ఈ పొడి చాలా బావుంటుంది. ఇడ్లీలోకి కూడా చాలా అంటే చాలా బావుంటుంది. దోసలోకి కూడా బావుంటుందండి. ఇంకా చెప్పాలంటే ఇది చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. తప్పకుండా ప్రతిసారి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత తొందరగా అయిపోతుంది. మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలని కూడా అనిపిస్తుంది. ఒకసారి రెసిపీ అయితే కంప్లీట్‌గా చూసేయండి. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నానండి. అవిసె గింజలు తీసుకున్నాను. కొన్ని అవిసె గింజలు అంటే ఇప్పుడు తీసుకునే క్వాంటిటీస్ అన్నిట్లో కూడా అవిసె గింజలే ఎక్కువగా ఉండాలన్నమాట. ఒక 50 గ్రామ్స్ అలా తీసుకున్నాననుకోండి. 50 గ్రామ్స్ అవిసె గింజలు బాగా వేగాలి. ఈ పొళ్ళేంటంటే మనకి టేస్ట్ రావాలి అంటే ఆహ్, సిమ్‌లో పెట్టుకోవాలి, బాగా వేగాలి. క్యాస్ట్ ఐరన్ పాన్స్ వాడితే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగా యాడ్ అవుతుందండి. చిటపటలాడుతాయి. మనకి ఫ్లాక్స్ సీడ్స్ మంచి స్మెల్లొస్తాయి. అప్పుడు మనము వాటిని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత శనగపప్పు తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు. నా దగ్గర పొట్టు మినపప్పు ఉంటుంది. సో, నార్మల్ మినపప్పు కూడా తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఇలాగా పొళ్ళు చేసుకునేటప్పుడు పొట్టు మినపప్పు ఇంకా టేస్ట్ బావుంటుందనమాట. ఇలాగ 2 కూడా సిమ్‌లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. కరెక్ట్‌గా హాఫ్ అన్ అవర్ పడుతుంది. అంతకు మించి మనకు టైం అయితే ఎక్స్‌ట్రాగా పట్టదు. సో, తప్పకుండా మీ దగ్గర హాఫ్ అన్ అవర్ అయితే ఉంటుంది కదా! రోజులో టైము. అట్‌లీస్ట్ రోజులో లేకపోయినా 1 వీక్‌కి హాఫ్ అన్ అవర్ అయితే దొరుకుతుంది కదా! ఇలా ప్రిపేర్ చేసుకోండి. మంచి ఆహ్, అరోమా ఉంటుంది. తిన్నప్పుడు సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తుంది మనకు. ఒక ముద్ద జస్ట్ నెయ్యి వేసుకొని, పొడి కలుపుకొని తిన్నా బావుంటుంది. ఇప్పుడు ఫస్ట్ శనగపప్పు, మినపప్పు వేశాను కదండీ! అవి కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేరుశనక్కాయలు వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. జీలకర్ర వేసుకున్నాను. కొన్ని మెంతులండి. ఒక 7, 8 మెంతులు వేసుకున్నాను. తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌గా ఇవే మెజర్‌మెంట్స్‌తో చేయండి. ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటుంది పొడి. ఇన్ని సార్లు చెప్తూ ఉన్నాను కదా! ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అసలు అవిసె గింజలు మనకి కొంతమందికి టేస్ట్ నచ్చదు కదా! అవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. స్మెల్ కూడా. బట్ ఇలా చేసుకుంటే అసలు అవిసె గింజల పొడి అని ఎవ్వరికీ అర్థం కాదు. అంత బావుంటుందనమాట. అంటే కమ్మదనాన్ని యాడ్ చేయడానికి వేరుశనక్కాయలు, నువ్వులు యాడ్ చేశాం కదా! చాలా అంటే చాలా బావుంటుంది. నేను నార్మల్‌గా మార్కెట్ నుంచి కరివేపాకు తెచ్చుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే అది కొంచెం కుళ్ళిపోయినట్టు అలా అయిపోతూ ఉందండి. అంటే వాటర్ చేరిపోయి అలా అవుతూ ఉంది. సో, ఇదంతా ఎందుకు అనేసి నేను ఒక్కసారిగా వాష్ చేసుకొని కొంచెం డ్రై చేసేసుకున్నాను. అలా ఆరబెట్టేసుకొని డ్రై అయిపోయిన తర్వాత ఒక జార్‌లో పెట్టుకున్నానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటూ ఉన్నాను. ఎస్పెషల్లీ ఇలా పొళ్ళు చేసేటప్పుడు ఇంకా హెల్ప్ అవుతుంది. కొన్ని కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను ఇది కరివేపాకు. ఎక్కువ యాడ్ చేసుకుంటేనే ఈ పొడికి చాలా బావుంటుంది. ఇలాగా యాడ్ చేసుకొని అన్నీ కూడా బాగా వేగాలి. క్రిస్పీగా అయిపోవాలి. నార్మల్‌గా మీరు పచ్చిగా ఉన్న కరివేపాకు తీసుకున్నట్టయితే ఆహ్, కంప్లీట్‌గా ఇలా పౌడర్ అయిపోవాలి ఆకు. అలా అయితేనే మనకి పొడి అనేది ఫ్రెష్‌గా ఉంటుంది. బూజు పట్టకుండా ఉంటుంది. అలా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేశానండి. ఆప్షనల్ చింతపండయితే. మనము యాడ్ చేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను కొంచెంగా యాడ్ చేశాను టేస్ట్ కోసము. ఇలాగా అన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలాగే ఆ క్యాస్ట్ ఐరన్ పాన్‌లో వదిలేయకూడదండి. తొందరగా మాడిపోతాయి స్టవ్ ఆపేసినా కూడా. ఆ తర్వాత ఇందులో ఫైనల్‌గా లాస్ట్‌లో ఎండు మిరపకాయలు వేపుకుంటూ ఉన్నాను. ఇవేంటంటే మన రుచికి తగ్గట్టు అంటే స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా యాడ్ చేసుకోవచ్చు. నేను 5, 6 అలా యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసి బాగా వేపుకోవాలి. ఇందులో మనం ఆయిల్ వేసి వేపాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. అన్నీ కూడా నేను నార్మల్‌గా ప్లెయిన్‌గానే వేపుకున్నాను. ఇవి కూడా అంతే అండి. సిమ్‌లో వేపుకోవాలి. అస్సలు నల్లగా అయిపోకూడదు. మాడిపోయాయంటే చేదొచ్చేస్తుంది. నార్మల్‌గా కూడా మనము ఏవైనా తిరగమాతలు వేసినప్పుడు, ఏదైనా కర్రీ చేసేటప్పుడు కూడా పూర్తిగా మాడిపోతే అది తీసి పడేయడమే బెస్ట్ అండి ఆ కర్రీ.
అంటే పొరపాటున ఒక్కొక్కసారి మాడిపోతూ ఉంటాయి కదా! అలా మాడిపోయినవి తింటే మనకి హెల్త్‌కి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఒస్తాయంట. సో, ఇలా నల్లగా అయిపోయిన ఫుడ్ అయితే తినకూడదంట. చపాతీ అయినా సరే అలా బ్లాక్‌గా మాడిపోతే గనక ఆ పార్ట్ తీసేసి తినండి. ఇప్పుడైతే ఇలాగా అన్నీ కూడా చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. మా బాబుకి కూడా చాలా నచ్చిందనమాట. అంటే అసలు అవిసె గింజలు అని తెలీదు మనకు. ఇడ్లీ కారం లాగా ఉంటుంది. మామూలుగా ఇడ్లీ కారం బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందో అంతకంటే బావుంటుంది. ఇంకా మంచి మంచి ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకున్నాం కదా! సాటిస్ఫైయింగ్‌గా కూడా అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను ఆమ్చూర్ పౌడరు లాస్ట్ ఇయర్‌లో నేను తయారు చేసి పెట్టుకున్నానండి. సో, ఆ పౌడర్ కొంచెం యాడ్ చేశాను. టేస్ట్‌కి టేస్టు ఉంటుంది. మనకి ఆమ్చూర్ పౌడర్ తీసుకుంటే గనక ఐరన్ డెఫిషియన్సీ ఉంటే చాలా బాగా మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందంటండి. సో, అదైతే నేను మంతెల సత్యనారాయణ గారు వీడియోస్‌లో విన్నాను. సో, చింతపండు చాలా తక్కువగా యాడ్ చేశాను కాబట్టి ఆమ్చూర్ పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్నాను. చింతపండు స్కిప్ చేసేయొచ్చండి కంప్లీట్‌గా. తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం సాల్ట్ ఏసి ఇలా గ్రైండ్ చేసుకున్నాను. చాలా బావుందసలు. ఇల్లంతా కూడా ఒక మంచి అరోమా వస్తూ 2, 3 గంటలు ఇంట్లోనే స్మెల్ అలాగే ఉండిపోయిందండి. నిజంగా అంత బావుంది. మనం ధనియాలు, తర్వాత జీలకర్ర ఇవన్నీ వేశాం కదా! ఆ అరోమా అనేది చాలా బావుంటుంది. వేయించుకున్నప్పుడు సాంబార్ పొడైనా సరే, మామూలుగా ఆహ్, రసం పొడి తయారు చేసినా కూడా ఇల్లంతా గుమగుమలాడిపోతుంది స్మెల్‌తో. ఇలాగా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇడ్లీ కారం అని చెప్పొచ్చు. లేదంటే ఒక మంచి ఆహ్, హెల్తీ పౌడర్ అని చెప్పొచ్చు. ఎలా అయినా చెప్పుకోవచ్చు. బట్ మనము ఫస్ట్ ఒక ముద్ద మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని, ఈ పొడి ఒక స్పూను మనం తీసుకొని తింటే గనక టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇంకా ఏ పికిల్స్ దీనికి సాటి రావండి. అంత బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను నార్మల్‌గా ఎలా తింటానంటే, అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం ఈ పొడి కలుపుకొని తింటాను. బట్ మళ్ళీ నెక్స్ట్ పప్పులో కూడా ఈ పొడిని కలుపుకొని తింటాననమాట. నాకైతే ఈ టేస్ట్ అలా నచ్చుతుంది బాగా. దోస అయితే మామూలుగా దోస వేసుకున్నప్పుడు పైన ఈ పొడి చల్లుకుంటాను. చాలా బావుంటుందని అనిపిస్తుంది నాకు. అసలు చేసిన వెంటనే చాలా తొందరగా అయిపోయిందండి ఈ పొడైతే. మళ్ళీ ప్రిపేర్ చేయాలి. బట్ ఇంక మళ్ళీ అయితే చూపించిందే మళ్ళీ ఇంకా షూట్ చేయను కదా! సో, నేనైతే మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ప్రపోర్షన్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఆహ్, వేసి ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. వారానికి ఒక్క అరగంట ఉందంటే ఈ పొడి మనం తయారు చేసుకోవచ్చు. మనకి హెల్త్ బెనిఫిట్స్ బోలెడన్ని ఉంటాయండి. హెయిర్ లాస్ తగ్గుతుంది. అలాగే మనకి కంటి చూపు బావుంటుంది. డైజెస్టివ్ సిస్టమ్ బావుంటుంది. ఒక్కటేమిటండి అసలు చాలా బెనిఫిట్స్ ఉంటాయి చెప్పుకుంటూ పోతే. ఇదైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండబ్బా! అంతే ఇంకా. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. థాంక్ యూ.